Slim and powered by Arun Ice Cream. Alright, so Chanti, yet another Saturday, yet another episode of Denikaina ready. Mari ee roju ee episode lo what's going to be special? స్పెషల్ యూనిట్ స్పెషల్ ఎందుకంటే నా సెలబ్రిటీ స్పెషల్ ఇలా కొంచెం చిన్న పిల్లలు ఆ చిన్నపిల్లలైతే క్యూట్ అన్నావు కాబట్టి ప్లీజ్ కొంచెం రిలాక్స్ అవ్వు ప్లీజ్. నేను ఆల్రెడీ రిలాక్స్ లో నువ్వు అనవసరంగా గుచ్చి కెలుపుతున్నావు. అంటే కొంచెం వాళ్ళ మీద ప్రేమ చూపించు. ప్రేమ ప్రేమ పిల్లల మీద పిల్లల మీద అంటావా? ఓకే, ఇప్పుడు వచ్చే పిల్లలు మీ సెలబ్రిటీ, పార్టిసిపెంట్స్ కూడా సెలబ్రిటీగా కదా. అంటే సెలబ్రిటీ వర్సెస్ సెలబ్రిటీ ఈజ్ ఈక్వల్ టు సెలబ్రేషన్స్ లైక్ ఎవ్రీ రౌండ్ విల్ బి సెలబ్రేటెడ్. వాట్ ఏ ఇంగ్లీష్ స్టేట్మెంట్. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవండి. చేద్దాం, ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ our cute little energetic celebrities. Please put your hands together for చిన్నదాని సోపులో నా సోపు ఉందిలో, చిన్నదాని సోపులో నా సోపు ఉందిలో, సోపు మీద కాలేసి సిప్పయిందిలో, నా బుజ్జి 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 గుండెలో. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, ఆ సెంటు తాకిన మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 అంటుకుందిరో. ఓ పిల్ల నీ బుగ్గే రసగుల్ల, అబ్బా నీ వల్ల లేపట ఎలా కిల్ల. ఉన్నోడా నీ మండే గోలి సోడా, ఉన్నోడా ఏ రారా పోలి సోడా, హాకీ చొక్కా ఎసిందా. well once again good evening and welcome to our cute little sweet celebrities. Welcome. Thank you. వీడచ్చు నేను చిన్నప్పుడు 4th క్లాస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను అలానే ఉన్నాడు. ఇది 10th క్లాస్, ఇది 4th క్లాస్. సో మీరు ఈ రోజు దేనికైనా రెడీ ఎపిసోడ్ కి వచ్చారు. కొంచెం మీకు ఐడియా ఉంటది కదా వాట్ టు ఎక్స్పెక్ట్. చూసారు కదా ఇక్కడ వచ్చే వాళ్ళ టాలెంట్ ఎంత టాలెంటెడ్ ఉన్నారని. వాళ్ళకంటే మా టాలెంట్ ఎక్కువ నిరూపించుకోవడం దానికే కదా ఇక్కడికి వచ్చింది. దేనికైనా రెడీకి వచ్చామమ్మా. నువ్వు ఎప్పుడైనా చేసావా బ్లైండ్ గా? ఫ్రెండ్స్ తోటి అంటే ఒక స్కేరీ హౌస్ ఆడాము ఇంట్లోనే. ఓకే, ముగ్గురం ఉన్నాము, ఇంకొకరు మంచం కింద దాక్కున్నారు, మాకు తెలియదు. అయితే మేము డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళాం. వచ్చి ఒక అమ్మాయి నాకు కాలు పట్టుకొని లాగేసింది కిందకి. oh my god. ఏమైంది మీ ఇద్దరికి? దగ్గరకు వచ్చేసరికి భయపడ్డాడు. నువ్వు ఆడావా? అంటే 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ లోపలికి వెళ్తారు. దానికి ఒక డోర్ వేసి టక్ 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 అని సౌండ్ వచ్చింది. ఆ తర్వాత దయ్యం వచ్చి అరిచిద్ది, దాని కొరికేసిద్ది ఇట్లా గట్టి గట్టిగా. మీ ఫాదర్ పేరు శేఖర్ కదా, డాన్స్ మాస్టర్ కదా. నాకు ఎలా తెలిసి చెప్పు. నువ్వు వచ్చావు డీజేకి. కాదు, నువ్వు చెప్పినట్టే ఆయన కూడా ఇంత స్టోరీ చెప్తాడు. చిన్న పబ్లిక్ సెలబ్రిటీస్ వచ్చేసారు కాబట్టి మనం లెట్స్ బిగిన్. దేనికైనా ఓకే, మొత్తానికి ఎవరు హాట్ సీట్ లో వాళ్ళు కూర్చున్నారు కాబట్టి సో షో ఏంటంటే దీనిలో 4 రౌండ్స్ ఉంటాయి. 4 రౌండ్స్ లో 4 కిడ్స్ మీలాగే వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇక్కడ ప్రతి పర్ఫార్మెన్స్ కి విన్నింగ్ అమౌంట్ అని ఉంటుంది. చంటన్న నాకు తెలుసు, నేను టీవీ అసలుకి దేనికే రెడీ చూసా. దాంట్లో ఏం చూసావు? దేనికే రెడీలో అంటే ఇక్కడ మధ్యలో వచ్చి పర్ఫార్మ్ చేస్తారు. ఇది ఏ శేఖర్ అన్న ఒక్క నిమిషం ఆగండి. చంటి పిల్లడు చిన్న పిల్లోడు, చంటి పిల్లోడు పర్ఫార్మెన్స్ చేస్తాం మన మధ్యలో. ఇది అమౌంట్ రాకపోతే మన డబ్బులు రావు, వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళకి రాకపోతే మనకి వచ్చేసింది. అది ఎంత వస్తుంది? మేము గెలిస్తే 4000, వాళ్ళు గెలిస్తే 5000. వీడికి ఖచ్చితంగా నాకు తెలిసి అరే నేను వెళ్ళే స్కూల్కి వెళ్ళావు కదరా నువ్వు కూడా. సేమ్ లెక్చరర్ నీకు కూడా. స్కూల్లో లెక్చరర్ ఉంటాడన్న, టీచర్ ఉంటారు.
స్కూల్లో లెక్చరర్లే ఉంటారు, వాడిని అడుగు చెప్తారు. వాట్ ఆర్ యు టాకింగ్? ప్రేమ్ ఇస్ టాకింగ్ ఇంచుమించి కరెక్ట్. ఓకే, సో రౌండ్ పేరు. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ. మీరు ఏ ఛాలెంజ్ కైనా రెడీ కదా? దేనికైనా రెడీ. సినిమా చూపిస్తామా? ఈ సినిమా చూపిస్తామా రౌండ్ చెప్పేది కదరా. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ. మొత్తానికి సినిమా చూపిస్తామా రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాము. కాబట్టి సినిమా చూపిస్తామాలో వచ్చే ఇద్దరు పార్టిసిపెంట్స్ పేర్లు ఏంటి అంటే రేవతి అండ్ రోహన్. ఓకే, ఛాలెంజ్ మీకు చెప్పాలి అంటే పర్ఫార్మెన్స్ చూసేయాలి. ఆప్షన్ లేకుండా చేసింది కాబట్టి పర్ఫార్మెన్స్ చూద్దాం. పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఛాలెంజ్ ఓకే. దేనికైనా రెడీ. ఓకే, దెన్ లెట్స్ వెల్కమ్ రేవతి అండ్ రోహన్. అహో, అద్భుతం, అతి సుందరం, సుమనోహరం, సుగంధభరితం. ఈ ప్రకృతి రమణీయత నన్ను మైమరిపింపచేయుచున్నది. అపూర్వమైన గంధర్వగానమేదో నా మదిలో మొదలుగుచున్నది. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం. వయస్సుతో వసంతమాడి వరించలే సరాలతో మిలా మిలా హిమాలే జల జల ముత్యాలుగా తళ తళ గళన తటిల్లత హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చనులే. ముందుకు సాగిన ముచ్చటలో మూవను పలికెనులే. ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం. పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నేల చూపించే గాలిలో తారం లారం రారే విహారమే. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం.
సరస్సులో షరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణిక సుగంధమేదు మనస్సునే హరించగా మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా విహారినై వాడే దివి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికి జాతి ఊగెనులే కొమ్మను తాకిన మరికే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తను చెలదేగే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరగమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం మానవా ఒక్క పరిని వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకొనవా ఏమిటి నా ఎడంచే నీకు అందించాలా ఏ నా ఉంగరాలు దొబ్బేద్దామనా నా విన్నపమును మన్నించవా మానవా నీ వామహస్తమును అందించవా నా వల్ల కాదు నా ఉంగరే తల్లోయ్ సీరియస్లీ చంటి దట్ వాస్ బ్యూటిఫుల్ కదా. మినీ ఇంద్రజన్ చూస్తున్నట్టు. అందాలలో అహో మహోదయం యు ఆర్ ఫ్రమ్ ఇంద్రలోకం. శ్రీదేవి ఇంత లడ్డుగా ఎప్పుడు తయారైంది? అంటే చిన్నప్పుడు అందరూ లడ్డుగానే ఉంటారు. జూనియర్ శ్రీదేవి. జూనియర్ శ్రీదేవి. టాలెంట్ విషయం పక్కన పెడితే అసలు ఈ పర్ఫార్మెన్స్ చూసే డ్యూరేషన్ మొత్తం అసలు స్మైల్ వదలట్లేదు ఫేస్ నుంచి. నాకైతే శ్రీదేవి బాగా నచ్చేసి. కానీ ఎవరు డామినేట్ చేశారు? శ్రీదేవి డామినేట్. ఏ అలా ఏం కాదు. లేదు. మనోడు I పర్ఫార్మెన్స్ support. సూపర్ గా. ఐ I support సపోర్ట్ హిమ్. చూద్దామా? నువ్వు ఇది ఊపు నాన్న, రెక్కలు ఊపు. ఆగు, చూసావా? నువ్వు కూడా ఊపు. ఏముంది? ఆ ఉత్తి చేతులు ఊపడం కాదు. రెక్కలు లేకుండానే రెక్కలు ఆన్ ద స్పాట్ క్రియేట్ చేశాడు మనోడు. ఆ? ఆ మేము ఆన్ ద స్పాట్ 100 క్రియేట్ చేస్తాం. ఈకలు చూపి అప్పుడు నువ్వు కాదు నీకున్న చూపి Oh, these people are getting what? నేనైతే ఖచ్చితంగా ఈ పాటని రికార్డ్ అయింది కాబట్టి దీన్ని ఒక DVD చేసి చిరంజీవి గారికి గిఫ్ట్ ఇస్తా. ఒకటి శ్రీదేవి గారికి పంపిస్తా. తర్వాత నేను శ్రీదేవి గారు కూర్చొని కాఫీ తాగుతాం, అది వేరే విషయం. కొంతమంది కుళ్ళుకుంటారు, మనకి ఎందుకు కానీ. ఆల్రెడీ అక్క కుళ్ళేసుకుంది. అదిరా! అలా ఉంటుంది వారంటీ. ఫోర్టు రైట్. ఓ నువ్వు అటు సపోర్ట్ తీసుకుంటావా? మన గురించి తెలియదు పాపం. ఇచ్చేద్దాం, ఎవరికి వచ్చింది వాళ్ళకి ఇచ్చేద్దాం. రైట్ ఆ? రా. వెళ్తావరా? మేము వజ్రాల కోసం వచ్చావు. వచ్చి ఇలా మాట్లాడుతావు, మూసుకున్నాడు పక్కన. ఏ సెంటర్ అయినా సరే రెడీ. ఇట్రా సింగిల్ హ్యాండ్. నువ్వు 100 శ్రీదేవిని తీసుకురా, 1000 శ్రీదేవిని తీసుకురా, ఒక్కడినే వస్తా. అలుసు పట్టకుండా డాన్స్ చేస్తా. ఇప్పుడనరా సిగ్గులేదు. అది మరి నీకుందా సిగ్గుంటే చూపి. మేము బీరువాలో దాచుకున్నాం. కావాలంటే మేము మీలాగా యాక్ట్ చేస్తాం, మీరు మాలాగా యాక్ట్ చేస్తారా? చేయగలం.
నడిపి చూపిరా అలాగా. అర్ధ రూపాయి ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు. 1 రూపాయి ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. 2 రూపాయలు ఇచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడు. 3 రూపాయలు ఇచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు. 10 రూపాయలు ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. 40 రూపాయలు ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమ్మేశాడు. పిల్లాని భావనిస్తావా తోలుకెళ్ళి తెల్లారి తీసుకొస్తాను. పిల్లాని భావనిస్తావా ఏడికాస్త తెల్లార పెట్టుకొస్తాను. అమ్మోళ్ళ భావనిస్తానా జూనియర్ షారూఖ్ ని జారనిస్తానా. అమ్మోళ్ళ భావనిస్తానా. అదిరా కొట్టు 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 కొట్టు. అది తొడగొట్టడం అనరు, ఏమంటారు? ఎగిరి కొట్టడం అంటారు. సిగ్గులేదు. మీకు దమ్ముంటే మీరు నిజంగానే ఆడవాళ్ళే అయితే లేదు. ఒక మేల్ సాంగ్ డాన్స్ చేసి చూపెట్టారు. మేము ఫీమేల్ సాంగ్ కి డాన్స్ చేస్తాం, మేల్ కి చేయము. మేల్ సాంగ్ వి ఆర్ ప్రౌడ్ టు బి మేల్ సాంగ్ మేల్ సాంగ్ మేల్ సాంగ్ అది వి ఆర్ ప్రౌడ్ టు బి గర్ల్స్ అబ్బా. మేము ఫీమేల్ సాంగ్ చేస్తాము. దమ్ముంటే చేయండి లేదా ఓడిపోయామని. చీ, ట్రై చేస్తావా? మీకు సిగ్గుందా? Take ready song. అమ్మాయిలే అమ్మాయిలు మనం పాటలు అడిగేది dance ఇంకా song. చేస్తున్నారా? ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు కస్తే నేనే నేనే హోయిరబ్బా 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 అయినా సరే మేమే గెలిచాం. మే హోయిరబ్బా సాంగ్ హోయిరబ్బా మీలా చేయలేదు కదా. సిగ్గులేదు. దమ్ముంటే ఛాలెంజ్కి వెళ్దామా? అయితే వీళ్ళందరూ కూడా వచ్చి ఫిమేల్ సాంగ్ చేయాలి. రండ్రా దమ్ము చూపెట్టాను రండ్రా. మ్యాచ్ ఏంటంటే నాన్న, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి చాలా బాగా చేసి చూపెట్టారు కదా. వీళ్ళకంటే బాగా మీరు ఇంప్రెస్ చేయగలిగితే మీకు 20,000, లేదనుకో చచ్చినట్టు మీరు 10,000 ఇవ్వాలి. ఓకే. రెడీరా యాక్షన్. అమ్మ నీనున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. అమ్మ నీనున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. ఎందుకు చెప్తా. కొట్టుకు సార్ ఈ అక్కేమో గల్ వాష్ పాడేసింది. కాదు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చేసే ఏకైక డిక్లేర్ ఏంటి అంటే, 2 అదిరిపోయే పర్ఫార్మెన్స్లు. ఒకళ్ళు ప్రిపేర్ అయి చేశారు, ఒకళ్ళు ప్రిపేర్ లేకుండా చేశారు. But అది గొప్ప అంటే మొత్తానికి గెలిచింది ఎవరు అంటే ఇట్స్
మొత్తానికి బ్రహ్మాండంగా కాంపిటీషన్ నడిచింది. శ్రీదేవికి ఒక చిరంజీవికి ఒక చిరంజీవికి ఒక శ్రీదేవి. ఓ వీళ్ళు మారరు, అందుకే నేనేమి అనను, జస్ట్ అలా చూపిద్దాం అంతే. అరే ప్రేమ్, ఇప్పుడు వచ్చేది నీకోసమే డిజైన్ చేసావురా. సరే Ready? సరే అంట రెడీ Ready రా? రెడీ Let's start the craziest round. కొంచెం క్రేజీగా. Crazy, crazy, crazy feeling. It's a crazy, 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 crazy feeling. Please put your hands together for Jay Devnath from Assam. చంటి ఏమైంది చంటి? పర్ఫార్మెన్స్ చూసా ఏం జరిగింది అని చూస్తా. నిజంగా అసలు ఆ లాస్ట్ ఫ్లిప్ అది ఇంటెన్షనల్ గా చేసిందా లేకపోతే పార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్సా లేకపోతే బై మిస్టేక్ గా స్లిప్ అయిందా నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి కావాలని చేసి. చంటన్నా భయ్యా చెప్పండి. దీనికి ఏం చేయాలంటే బాగా చేసింది. ఓ మై గాడ్, తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ఎంత ఫేమస్ అన్నయ్య. రారా, అదో పరిశ్రమ కదా. చలో 1 2 3 చెయ్యి. ఇప్పుడు ఓ మై గాడ్ అనేసావు కానీ అనేసావు కానీ మీ చంటి అన్నయ్య స్పెసిఫిక్ గా నీ కోసం ఈ ఛాలెంజ్ ని డిజైన్ చేశారు. ఇప్పుడు ఏంటి చేస్తావా? మ్యాటర్? చేస్తా. ఒక 4 స్టెప్లు ఇచ్చాలంటే. ఏ స్టెప్లు? చంటన్నా నేను హెల్ప్ చేయాలి అడిగి. దారా హెల్ప్ చేయి. आप एक फ्लिक मार के दिखाओ. हम लोग अभी करते. रारा చెప్తా. అంతే సచ్చినా. आप खाली यहाँ पे करें, हम ऊपर से करें. మా టాలీవుడ్ సూపర్ మ్యాన్ కదా నువ్వు. కావాలంటే సూపర్ మ్యాన్ చూస్తారా మీరు? Superman! Superman! आपको स्पाइडरमैन मालूम है?
చిక్ చిక్. చూసారా? स्पाइडरमैन आपको स्पाइडरमैन मालूम है? ओ ఓ మై గాడ్, ఇప్పుడు అనాలి. ఇందాక మీరు చేసిన ఛాలెంజ్ నేను చెప్పాను, వాడు చేసి చూపెట్టాడు. selfie. సూపర్ గా మొత్తం ఎగిరి ఎగిరి చూపించారు కానీ మీరు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఆ అమ్మాయి మొత్తం బాడీని వాడింది కదా, వీడు కూడా మొత్తం బాడీని వాడి, ఏమిట్రా మైకే నాకు కూడదు తప్పు, మొత్తం బాడీని వాడి వీడు ఒక సాంగ్ కి పెర్ఫార్మెన్స్ చేస్తాడు. ఓకే, బస్తీ మెషాలు తొడగొట్టరా, వీడు కొట్టు, అందరు సాటిస్ఫైడ్ అన్నమాట. అందరు సాటిస్ఫై. మా వాడు ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేయడానికి మీ అందరి ముందుకి రెడీగా ఉన్నాడు. సాంగ్ ప్లీజ్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. హోయ్ హోయ్ అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడన నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. హోయ్ 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 రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోతే పోతే పప్ప టాపులేసి పోతే పోతే పప్ప రారో రారో నా శివకాశి అన్ని రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పప్ప టాపులేసి పోతే పోతే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్ద పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో రాయే రాయే రాగాసి అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే రారో రారో చిటికేసి షట్టు మడతేసి కాలరెగరేస్తే టాపులేసి పోతే ఓని కట్టావంటే టాపులేసి పోతే పూలే పెట్టావంటే టాపులేసి పోతే నీలే కొట్టామంటే టాపు టాపు టాపులేసి పోతే రో అసలు ఏం జరిగింది చంటి? టాప్ లేచిపోయింది చంటి, ఫ్లోర్ క్రాక్స్ వచ్చేసింది చంటి, ఒట్టడు చంటి, నాకేం అర్థం కావట్లేదు చంటి. ఐ విల్ టెల్. టెల్ మీ ప్లీజ్ చంటి అందరూ బాబా. రండి, కూర్చోండి. నేను మీకు ఒక జీవిత సత్యం చెప్తాను, గుర్తు. చెప్పండి అన్నయ్య. అందరూ ఇలా చేతులు పెట్టండిరా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ కావచ్చు, ఓకే, తప్పులేదు. ఒక యాంకర్ కొడుకు యాంకర్ కావచ్చు, తప్పులేదు. వహవా వహవా. ఒక డాన్స్ మాస్టర్ కొడుకు డాన్సరే అవుతాడమ్మా, అంతకు మించి ఇంకేమవుతాడు? వల్లారేనా? మీ నాన్నకు తెలిసిన బాగా ఇష్టమైన స్టెప్ నీకు అదే స్టెప్ ఇష్టమై ఉంటుందిగా, ఆ ఒక స్టెప్ చేయి. డాడీకి ఈ స్టెప్ ఇష్టం. అంటే నీకేదొచ్చో మీ నాన్నకు అది బాగా ఇష్టం అనమాట. అయితే బ్లాక్ బస్టర్ సాంగ్ పెట్టండి, ఆ మూమెంట్ చేస్తాం. బ్లాక్ బస్టర్ ఏ సాంగ్ ప్లీజ్. ప్లీజ్. పండగలే చేద్దామని
ఎతికి చూస్తానా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి జలగలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెడు గాని మృగమాట అంటాంది జారేబోని ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తానా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నోని అందరినీ పిచ్చెక్కించేసావు. ఏందిరా నువ్వు ఏం చేసావురా? అరే రండిరా అందరం కలిసి ఒకటే ఒక స్టెప్ చేద్దాం రా. రెడీ? ఇంత పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఈ రౌండ్ కూడా నేను ట్రై చేయకపోతే నాకు స్కూల్లో టీచర్ కొట్టిన తిట్లు గుర్తుకొస్తాయి. సో దేనికైనా రెడీలో టైం ఫర్ ద థర్డ్ టైం. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. ఇచ్చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. థ్యాంక్ యూ Okay. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. దాని పేరు ఓరి లేశాలు. ఈ రౌండ్ లో వచ్చే పార్టిసిపెంట్ పేరు అనురాగ్ సాహా ఫ్రమ్ త్రిపుర. So let's welcome him.
ప్రపంచంలో ఎవడైనా చెవులారా మ్యూజిక్ వింటాడు కానీ నువ్వేంట్రా చేతులారా వాయించావు? He just went on and on and on and on and on. తను కొడుతున్నప్పుడు ఆ వాటర్ కండల్లో పడగానే దాన్ని తుడుచుకొని మళ్ళీ దాని కదా. కారుణ్య, నువ్వేం చేయాలి అంటే వాడు ఆపకుండా డ్రమ్స్ కొడతాడు, నువ్వు ఆపకుండా డాన్స్ చేయాలి. అబ్బో రెడీ అన్నయ్య. ఆ? ముందే చెప్తున్నా, వాడు బీట్ తగ్గట్టుగా నువ్వు డాన్స్ చేయాలి. ఓకే ఒకవేళ వాడు ఆపేస్తే వాడు ఓడిపోయినట్టు, నువ్వు ఆపేస్తే నువ్వు ఓడిపోయినట్టు. ఓకే యు ఆర్ రెడీ ఫర్ ద ఛాలెంజ్? రెడీ. Let's Ready? do it. Very good. Karunya, amazing. I don't And our star performer. Ek Oh my drummer. God. నిజంగా అసలు who is the winner అని డిసైడ్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎలా? ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ You know చేశారు. Telugu? Oh no. Don't know Telugu. You know Hindi? You know Hindi. అయితే आपने क्या क्या बजा है? हम सबको बजा दिया यार. बैंड बजा दिया. నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలిచారు అనే ఒక అద్భుతమైన చూసుకుంటే ఎవరు గెలిచారంటే And it's a tie. So दोनों को congratulations. Both of you are winners. సో మొత్తానికి మనం 4th రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. 4th రౌండ్ పేరు నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ పర్ఫార్మెన్స్ లో మీకు మేము ఇచ్చే అమౌంట్ 50,000 రూపీస్. ఈ 50,000 రూపీస్ ఎలా అంటే మీరు గెలిస్తే 1 lakh. మీరు ఓడిపోతే 50,000. ఇప్పుడు ఇక్కడికి వచ్చే కిడ్ చేసే పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఛాలెంజ్ చేద్దాం. ఓకే So please welcome Harshita.
యూమర్ 8 years. చంటి మనం 8 years ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళని? నేనైతే చెట్లు ఎక్కాడు. చెట్ల పైకి వెళ్ళి కోతిలా గెంతు. అసలు ఈ పర్ఫార్మెన్స్ చూసేగా ఏం చేయాలో ఏం చెప్పారో అర్థం కావట్లేదు చంటికి. రష్మి అక్క చెట్లకి కొంచెం ఎక్కింది, అందుకే ఆ పైన ఏం ఎక్కింది? ఏంటి ఎక్కింది? మెంటల్. క్లారిటీ ఉంది బాబు. మన ఇమాజిన్ డ్యామేజ్ అయిపోతుందనే. పైకి వెళ్ళి కట్టుతా అదే. దిస్ ఈజ్ సూపర్ టాలెంట్. టాలెంట్ కాదు, సూపర్ టాలెంట్. ఈ టాలెంట్ ని వీళ్ళేం ఛాలెంజ్ చేస్తారబ్బా? చేపిస్తా. నలుగురు కలిసి ఛాలెంజ్ చేస్తాన్నారుగా. దమ్ముంటే రండి. రెడీ? నేను 1 2 3 లెక్క పెడతాను, టపటప పైకి ఎక్కేసి. రెడీ? 1 2 3. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. బాగా చేసావురా పర్ఫార్మెన్స్. ఛాలెంజ్ చేస్తారా అక్కడ కూర్చొని? నలుగురు కలిసి ఛాలెంజ్ చేశారు. ₹1,00,000 చంటి ఊరికే నెచ్చేస్తావా? ఇది మన ప్రెస్టేజ్ షో. జాగ్రత్త, పళ్ళు పలిపోయింది. బల్బు పగిలుద్దా? బల్బ్ అవి లైట్లు రా. బల్బ్ అంటారు కదా. బల్బు అన్నావా రా నువ్వు? ఓకే రెడీ? 1 2 3 స్టార్ట్. ఉయ్యాలు ఊగుతున్నారా వీళ్ళు? నేనా? నేను ఎక్కాలా? రెడీ. ఎవ్వడంతా నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడని నంది కాని నంది, ఎవ్వరూ కనంది, ఎక్కడా వినంది, సూపర్. చంటి మళ్ళీ ప్రాబ్లం అయింది. మరి ఏమైంది? అంటే వీళ్ళు కనీసం అటెంప్ట్ చేశారు కదా, నిఖిల్ ఎక్కాడు కదా. అవును. ఏం చేద్దాం? ట్రై చేద్దాం. టై అవ్వదబ్బా. మేము ఎక్కకపోయినా ఎక్కాం కదా. ప్రేమ్ ఇట్రా. ఎలా పర్ఫామ్ చేసింది పాప? బాగుంది. తనకి కదా ప్రైజ్ ఇవ్వాలి. ఇద్దరికి, ఎందుకంటే మేము అందరం చాలా ఏదైనా పర్ఫార్మెన్స్ చేసి కనీసం నీ మాట కాదు నా మాట కాదురా. ఆ పిల్లకి 18 మీకు 20. దేనికైనా రెడీలో 20,000 మన సెలబ్రిటీస్ కి, 80,000 మన టాలెంటెడ్ డాల్ కి. సో మొత్తానికి ఈ రౌండ్ కూడా బ్రహ్మాండంగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చేవారు సరికొత్త సెలబ్రిటీస్, సరికొత్త రౌండ్స్ తో, సరికొత్త పర్ఫార్మెన్సెస్ తో, సరికొత్త దేనికైనా రెడీ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.